హాయ్ అండి, దిస్ ఇస్ త్రివేణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వ్లాగ్ విషయానికి వెళ్ళిపోతే ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యాజ్ యూజువల్ మన పనులు అయితే ఉంటాయి కదా, అవన్నీ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ దుప్పట్లు కూడా పెట్టాను, ఎందుకంటే కొంచెం చలిగా ఉండడం వల్ల పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు అలా కొంచెం కప్పుకొని కూర్చుంటున్నారనమాట. అందుకని మాటికి బెడ్రూమ్ పైన ఉంటుంది కదా, పైనుంచి కిందికి తిరగడం కష్టంగా ఉంటుంది కాబట్టి అన్నీ అక్కడే పెట్టేస్తూ ఉన్నానన్నమాట ఈసారి నుంచి. ఇంకా ఈరోజైతే నేను లంచ్ కూడా బేగా ప్రిపేర్ చేసేస్తున్నాను. అంటే ఎప్పుడు మీకు తెలిసిందే, చాలా లేట్గా అనేది నేను స్టార్ట్ చేస్తాను లంచ్ అనేది. కాకపోతే ఈరోజు స్కూల్కి వెళ్ళాలి, వచ్చి లంచ్ ప్రిపేర్ చేయడం అన్నీ అంటే కొంచెం లేట్ అయిపోద్ది. పైగా నాకు కూడా బయటికి వెళ్ళి వచ్చాక ఇవన్నీ చేయడం అంటే కొంచెం నచ్చదనమాట. అందుకని మ్యాక్సిమం పనులన్నీ చేసుకొనే వెళ్తూ ఉంటాను. అవసరమైతే ఇంకా కాస్త ముందు లెగుస్తాను తప్ప, కానీ పనులు మాత్రం కంప్లీట్ చేసుకొనే వెళ్తాను. నాకు వచ్చాక అసలు చేయాలనిపించదు, రిలాక్స్గా కూర్చోవాలనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి అక్కడ పనులు చేస్తూనే కొంచెం బట్టలు వేయాల్సినవి, ఇల్లు శుభ్రం చేయాల్సినవన్నీ చేస్తూనే లంచ్ కూడా ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాను. పిల్లలకి వచ్చేసి వాళ్ళ పాపకు వచ్చేసి క్లాస్ పిక్నిక్ అనమాట. దానికి పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు. అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళాలి నేను. అందుకని నేను లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. వాళ్ళకి వచ్చేసి ఒక మెనూ ఇచ్చారు, ఆ మెనూని తయారు చేసి పంపించేయడమే. పాపకు వచ్చేసి పాప రోల్ నెంబర్కి పోహా వచ్చింది. పోహా చేసేసి కొన్ని కూల్ డ్రింక్స్, స్నాక్స్, కుకీస్ ఇమ్మని చెప్పారు. అవైతే ఇచ్చి పంపించేశాను. నాకు కూడా పోహా రెడీగా ఉందన్నమాట. అన్ని పనులు అయిపోయాక పూజ చేసేసుకొని నేను కూడా టిఫిన్ చేసి అయితే బయలుదేరాలి. ఈ లోపైతే మనం వంట చేసేద్దామని చెప్పేసి చేసేస్తున్నాను. ఓ పక్క వచ్చేసి సాంబార్ చేస్తున్నాను, ఓ పక్క వచ్చేసి మన బొబ్బరికాయలు ఉంటాయి కదా పచ్చివి, వాటి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈ పప్పుకి ఆ ఫ్రైకి అయితే చాలా బాగుంటుంది. ఆ ఫ్రై అయితే పచ్చిగా తిన్నా సరే చాలా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా రెండు తయారు చేసే వెళ్తున్నాను. ఇంకా రిటర్న్ వచ్చాక మనకి ఏ పనులు ఉండకూడదు అని చెప్పేసి నేనైతే సాంబార్ కనుక ఇలా చేస్తానన్నమాట. పప్పు, టమోటా, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు కుక్కర్లో పెట్టేస్తాను. అది చక్కగా బాయిల్ అయిపోతుంది కదా, తర్వాత వచ్చేసి కొన్ని వెజిటేబుల్స్ ఉడికించుకుంటాం. ఎన్ని ఉంటే అన్నీ వేస్తాను, ఇది వేయాలి అది వేయాలని లేదు. ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేస్తానమాట. అవన్నీ వాటర్లో ఉడికించేస్తానమాట. అవి ఉడికిన తర్వాత ఒక 20% ఉడికాక పప్పు కూడా యాడ్ చేసేసి, ఇంకోటి వచ్చేసి చింతపండు పులుపు అవన్నీ యాడ్ చేసేసి బాగా మరిగించేస్తాను. ఇవ్వండి, ఈ పక్కనైతే పప్పుల ఫ్రై కూడా అయిపోతుంది. పచ్చిబొబ్బర్లుతో పాటు బంగాళదుంప కూడా యాడ్ చేశాను. రెండు కలిపి చేస్తుంది అనమాట. అంటే పాప వచ్చేసి ఆలు ఫ్రై చేయమంది. ఇంకా మళ్ళీ దానికి వేరేగా చేయాలి అంటే నాకు టైం కుదరదు. అందుకని చెప్పేసి రెండు కలిపే చేసేసాను. అందులో ఉన్న ఆలునైతే తీసుకొని తను తింటుందనమాట. అందుకని చెప్పేసి రెండు కలిపి అక్కడ చేసేస్తున్నాను. ఇక్కడ సాంబార్ కూడా ఆల్మోస్ట్ అంతా అయిపోతూ వస్తుంది, చక్కగా మరిగిపోయింది. ఇందులో వెజిటేబుల్స్ చెప్పాను కదా, అవి ఇవి అని కాదు, మ్యాక్సిమం అన్నీ వేస్తాను. తప్పకుండా ఉండాల్సింది ఏంటి అనుకుంటానంటే ఆనియన్, క్యారెట్ అంటే బాబుకి చాలా ఇష్టం. సాంబార్లో ఆనియన్ అంటే నాకు ఇష్టం. ఈ రెండు మాత్రం తప్పకుండా ఉంటాయి. మిగతావన్నీ మాత్రం ఇంట్లో ఏముంటే అవి వేస్తూ ఉంటాను. తర్వాత చక్కగా ఇది మరిగిపోయింది, కొంచెం సాంబార్ పొడేసి తీసేసుకున్నా. చాలా బాగుంటుందండి సాంబార్ అయితే మాత్రం. తర్వాత మనం పోపు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఫ్రై కూడా అయిపోయింది పక్కన. ఇంకా తాలింపు వేసేసుకుంటే ఇంకా సాంబార్ కూడా అయిపోయినట్టే. ఇంకా ఇవన్నీ చేసేసుకొని రైస్ అయితే కుక్కర్లో పెట్టేసి నానపెట్టేసి వెళ్ళిపోతున్నాను. వచ్చాకైతే దాన్ని స్టవ్ వెలిగించేస్తే చక్కగా అయిపోద్ది కదా, దాంతో చేసేదే ఉండదు కదా. ఇంతేనండి, లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. సాంబారు, పప్పులు ఫ్రై చేసేసాను, అదైతే పక్కన పెట్టేశాను. రైస్ అయితే మళ్ళీ తర్వాత పెడతాను అనమాట. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి ముగ్గులు పెట్టేస్తున్నాను, పూజ చేసుకోవాలి. ధనుర్మాసానికి ఇలాంటి గీతల ముగ్గులు పెడతారు కదా, ఇవి నాకు మరీ ఎక్కువ రావు, ఒక 5-6 అలా వచ్చు. అవే తిప్పి పెడుతూ ఉంటాను. దీన్ని వచ్చేసి తాబేలు ముగ్గు అంటాం కదా, అది పెట్టానమాట ఈరోజు. అదే మన ఊరి వైపు అయితే చక్కగా ఇప్పుడు ఈ ధనుర్మాసంలో అయితే చాలా గీతల ముగ్గులు పెడుతూ ఉంటారు. మా అత్తయ్య అయితే కనుక 4 ఒకే చేత్తో ముగ్గు పిండి వేసుకొని కన్నాల్లోంచి వదులుతారనమాట. 4 లైన్లు ఒకేసారి గీస్తారు. అవి నాకు చాలా ఇష్టం ఆ ముగ్గులు. అలాగా ఈనులు గీస్తూ ఉంటారనమాట. 4, 3, 2 అలా ఒకేసారి వదులుతూ ఉంటారు ముగ్గు పిండిని. ఆ ముగ్గులు అయితే నాకు చాలా ఇష్టం. నాకైతే అసలు రావు. ముగ్గుతో అయితే ఒక ఈనైతే వేస్తాను, కానీ 4, 2 అలా రావన్నమాట. మా అత్తయ్య అయితే మాత్రం చాలా బాగా వేస్తారు.
ఇంకా నా పూజ కూడా అయిపోయింది. ఇంకా ఉదయం చేసుకున్న బ్రేక్ఫాస్ట్ అయితే ఉందన్నమాట. పోహా చేశాను కదా పిల్లలకి, ఇంకా అదే ఉంది. నేను ఎప్పుడు టిఫిన్ మాత్రం వేరేగా చేసుకోను. ఆయన ఉంటే మాత్రం పర్టికులర్గా ఆయన ఉంటే మాత్రం పిల్లలకి పెట్టేసి మేము మళ్ళీ వేడిగా చేసుకోవడం అలా చేస్తూ ఉంటాను. కాకపోతే నేను ఒక్కరిదాన్నే ఉంటే మాత్రం అలా చేయను అనమాట. బద్ధకం కొంచెం, అంతే కదండి, అందరు ఆడవాళ్ళు అంతే. సెల్ఫ్ కేర్ అంటే ఎప్పుడు తీసుకోరు, ఎవరైనా ఉంటేనే కేర్ తీసుకుంటూ ఉంటారు. అదనమాట. అందుకని చెప్పేసి ఇంకా పోహానే తినేసాను. ఇంకా రెడీ అవ్వాలి. ఫ్రెండ్ వస్తానంది, తనతో పాటు వెళ్తున్నాను. ఇంకా తను వచ్చేలోపు తను ఒక 10 టైం ఇచ్చిందనమాట. ఆ 10 కల్లా నేను రెడీ అయిపోతాను. నాకు నచ్చదనమాట, ఎవరైనా ఒక టైం ఇచ్చారు అంటే ఆ టైంకి ఎగ్జాక్ట్గా రెడీ అయిపోవాలి అని అనుకుంటానమాట. అసలు నచ్చదు లేట్ చేస్తే. అందుకని చెప్పేసి వాళ్ళకన్నా, వాళ్ళు చెప్పే టైం కన్నా ఒక 5 మినిట్స్ అయితే ముందే ఉండి ప్రశాంతంగా కూర్చుంటాను అనమాట. ఇంకా ఇది వింటర్ కదండి, వింటర్ అంటే ఆల్మోస్ట్ ఇంకా అలా క్రీములు పూయాల్సిందే. అంటే స్టార్టింగ్లో నేను ఏం చేసేదాన్ని అంటే చదువుకునేటప్పుడు అసలు ఏమీ అప్లై చేసేదాన్ని కాదు. ఫేస్కి స్నానం చేసినప్పుడు మనం సబ్బు పెట్టుకుంటాం కదా ఫేస్కి, ఇంకంతే. దాని తర్వాత నేను ఎటువంటి పౌడర్ కానీ క్రీమ్ కానీ ఎటువంటిది యూస్ చేసేదాన్ని కాదు. ఒక చిన్న బొట్టు పెట్టుకొని కాలేజ్కి స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని అనమాట. దానివల్ల నాకు ఏమైందంటే ఆ సన్లైట్ అనేది డైరెక్ట్గా ఫేస్ మీద పడి కొంచెం పిగ్మెంటేషన్ లాగా స్టార్ట్ అవుతున్నాయి. అది స్టార్ట్ అవుతుందని చెప్పేసి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. అంటే అది ఎక్కువైపోతే తగ్గదనేసి విన్నాను. అందుకని చెప్పేసి స్టార్టింగ్లోనే మెడిసిన్ ఏమన్నా యూస్ చేస్తే త్వరగా తగ్గిపోద్ది కదా అని చెప్పేసి వెళ్ళానమాట. కాకపోతే వాళ్ళు చెప్పిన ప్రాసెస్ చాలా పెద్దగా ఉంది. అది నాకు అంత నచ్చలేదు. ఓకే, ఇలా అయినా ఉంది కదా, దీనికన్నా పాడైపోయిన వాళ్ళు ఇంకా చాలా బాధపడుతున్నారు, ఓకే దీన్ని కాపాడుకుందాము పాడు చేసుకోకుండా అన్న ఉద్దేశంతో ఇంకా వాళ్ళు చెప్పే ప్రాసెస్ ఏమి నేను చేయట్లేదు. నేను చేసేది ఇప్పుడు ఏంటంటే, బయటకు వెళ్తే కనుక సన్ లోషన్ రాస్తాను, తర్వాత మాయిశ్చరైజర్ రాస్తాను, ఇంకోటి వచ్చేసి వైట్ టోన్ క్రీమ్ రాస్తాను, తర్వాత దానిపైన పౌడర్ రాస్తాను. ఇన్ని అంటే ఒక 4 లేయర్స్ ఫేస్ మీద పెడితే ఇంకా సన్లైట్ డైరెక్ట్గా ఫేస్ మీద ఇంకేం పడుతుంది అన్న ఉద్దేశంతో ఇంకా అన్ని పెట్టే బయటకైతే వెళ్తాను. ఇప్పుడైతే కేరింగ్ అనేది తీసుకోవడం మొదలుపెట్టాను నా ఫేస్ మీద. అప్పటి వరకు నేను కేరింగ్ అనేది అస్సలు చేయలేదు. దానివల్ల ఫేస్లో చాలా మచ్చలు పడ్డాం, ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. అంతే. అందుకని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, మన ఆడవాళ్ళ కోసం, మన కోసం ఎప్పుడు కేర్ తీసుకోము. ముంచుకుపోతాయి కదా, అప్పుడు మనం ఆలోచిస్తాం అనమాట, అయ్యో అప్పుడు అలా చేయాల్సిందే అని చెప్పేసి. అలా అందుకని చెప్తున్నాను, అలా ఎప్పుడు ఆలోచించకండి. స్టార్టింగ్లోనే కొంచెం కేర్ తీసుకోండి. మన కోసం మనం ఒక 5-10 మినిట్స్ కేటాయించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అందుకని చెప్పేసి ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా అన్నీ అయిపోయినాయి. పిల్లల దగ్గరికి అయితే వచ్చేసాను. చెప్పాను కదా, క్లాస్ పార్టీ. జస్ట్ క్లాస్లోంచి బయట తీసుకొచ్చి ఇలా బయట కూర్చోబెట్టారనమాట గార్డెన్లో. అందరినీ తీసుకొచ్చారు. పిల్లలైతే ఎంజాయ్ చేశారు. ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లల వల్ల మేడం క్లాస్లోనే వీళ్ళకి లంచ్ అనేది తినమని చెప్తారు. ఎవరి ప్లేస్లో వాళ్ళే కూర్చొని తినాలి, ఎవరికి షేర్ చేయకూడదు. ఇదొక రూల్ అనమాట ఈ వీళ్ళ క్లాస్లో. బాబుకైతే అలా కాదు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు, అలాంటివి ఉంటాయి. కానీ పాపకైతే అలా లేదు, ఎవరికి షేర్ చేయడం ఉండదు, జస్ట్ తినేయడం, క్లోజ్ చేసేయడం. కాకపోతే ఈ రోజు ఏంటంటే ఇలా కూర్చొని అందరితో షేర్ చేసుకొని తినడం అయితే చాలా బాగా నచ్చిందంట పాపకి. ఇంకా నన్ను కూడా, పేరెంట్స్ని కూడా పిలిచారు కదా, వెళ్ళాము. మ్యాక్సిమం నేను స్కూల్లో ఎటువంటి ఈవెంట్స్ ఉన్నా సరే వెళ్తూ ఉంటాను. వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారంటే కన్ఫామ్గా వెళ్తాను అనమాట. ఎందుకంటే మిగిలిన రోజుల్లో మనం వెళ్దామంటే ఈ రూల్స్ అని, ఆ రూల్స్ అని, అలౌడ్ లేవని ఇలా ఎన్నో చెప్తారు. అదే వాళ్ళు పిలిచినప్పుడైతే వెళ్ళామంటే కనీసం స్కూల్లో ఎలా జరుగుతుంది, మేడమ్స్ ఏం చేస్తున్నారు, పిల్లలు ఎటువంటి డిసిప్లిన్తో ఉన్నారు అని కొంచెం అబ్జర్వేషన్ అయితే మనం చేయొచ్చు. అందుకనే ప్రతిదానికి మిస్ అవ్వకుండా వెళ్తూ ఉంటాను. పేరెంట్ టీచర్ మీటింగ్ కానీ ఇలా ఏదైనా దేనికైనా పేరెంట్స్ని పిలిచారంటే మాత్రం దేనికి మిస్ కాను. ఎందుకంటే అప్పుడైనా సరే మనం స్కూల్ని కొంచెం అబ్జర్వ్ చేయొచ్చు, ఎలా ఉంది ఏంటి అనేసి. అలా అనుకుంటాను నేను, నా ఫీలింగ్ అలా ఉంటుంది. మీకు ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.